నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే కదా? ఓకే అండి. పర్లేదు. పర్లేదంటే మళ్ళీ వద్దన్నారు, రికార్డ్ డిలీట్ చేసేయమన్నారు. మీరు రికార్డ్ చేయండి. నో 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 రికార్డ్ చేయండి, పర్లేదు. చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. ఓకే. ఇది ఏం నక్షత్రమో తెలుసా? రేవతి నక్షత్రం అండి. ఓకే, పర్ఫెక్ట్. లగ్నం తెలుసా? తులా లగ్నం. ఓకే, చెప్పండి. 23 జూలైయా? 23 జూలై 2000 అండి. ఓకే, టైము మధ్యాహ్నం 1:10. మధ్యాహ్నం 1:10. అంటే కొంచెం అటు ఇటు ఉందేమో తెలియదు. 1:10. ఓకే, కరెక్ట్గానే ఉందిలే. చెప్పండి, ఎందుకు జాతకం, ఏం చెప్పాలి? అంటే జాబ్ కోసం అండి, మెయిన్ అంటే జాబ్ కోసమే చేస్తున్నాను. అంటే ఎక్కువ జాబ్ స్కిప్ చేయడం అట్లా జరుగుతుంది. ఏ ఫీల్డ్ మంచిగా ఉంటుంది అనేసి మరి పెళ్లి కోసం అట్లా. ఓకే, జాబ్ స్కిప్ చేయడం అంటే అర్థమయ్యేలా చెప్పరా మళ్ళా? అంటే జాబ్ స్కిప్ అంటే బీటెక్ నాది 2023లో అయిపోయిందండి. ఓకే, సరే. దాని తర్వాత నుండి ఇట్లా ఒకసారి గవర్నమెంట్ ఫీల్డ్ అనడం, ఇంకోసారి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఓకే, మారడం అట్లా జరుగుతుందండి. ఓకే, సరే. అంటే ఒక 3-4 జాబ్ కోర్సెస్ చేంజెస్. మారాను. చేంజెస్. కోర్సెస్ మారడం జరిగింది. ఓకే సార్. జాబ్ అయితే ఏం లేదు. ప్రజెంట్ జాబ్ లేదు. జాబ్ ఎప్పుడు వస్తుంది, ప్ర- పెళ్ళి ఎప్పుడు అవుతుంది? అవునండి, అవును. ఫస్ట్ మనం మ్యాప్ చేద్దాము, మనకు అనుకున్నట్టు ఉందా లేదా చూద్దాము. అవన్నీ ఓకే. ఉంటే అప్పుడు ముందుకు చెప్తా, లేదంటే సారీ చెప్పేసి వెళ్ళిపోతాను నేను. ఓకే అండి, ఓకే. తులా లగ్నానికి దశమంలో 4 గ్రహాలు ఉన్నాయి. రవిశనిలో పరివర్తన ఉంది. సో రవి శుక్రుడు ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు బాగున్నాడు పుట్టినప్పుడు. శని చంద్రుడు ఫలితాలు ఇస్తాడు. చంద్రుడు కూడా బాగున్నాడు పుట్టినప్పుడు. సో బాగానే ఉన్నాడు, డిస్టర్బెన్స్ లేదు, మంచిది. రవిశనిలో పరివర్తన కాంప్లికేట్ చేయట్లేదు. కానీ శని కేతులు ఒకే నక్షత్రంలో ఉన్నారు. ఓకే, దట్ ఈస్ డిస్టర్బెన్స్, బట్ కాకపోతే స్టిల్ బ్యాలెన్స్డ్ అనమాట. చూద్దాం. ఓకే, కుజుడు సో మంచి అగ్రెసివ్ పర్సనాలిటీని ఇస్తుంది అనమాట. అనిపించిందా మీకు మిమ్మల్ని? అంటే అగ్రెసివ్ డెసిషన్ మేకరు, అగ్రెసివ్ పర్సనాలిటీ ఇవన్నీ ఇస్తుంది అనమాట. ఇచ్చిందా? అంటే అగ్రెసివ్ ఏం లేదండి. అంటే కొంచెం లేదు, అంత లేదు. అంతేం లేదు. ఓకే, రైట్. అప్పుడు టెస్టింగ్ నేచర్ ఇస్తుంది. ఏదైనా కానీ కళ్ళతో చూస్తే కానీ నమ్మలేకపోవడం, ఇది ఇలానే ఎందుకు అవుతుందని వెరిఫై చేసుకోవడం, అలాంటిది ఇస్తుంది. ఇచ్చిందా? అలా ఉందండి. టెస్టింగ్ ఇచ్చింది. ఓకే సార్, చూద్దాం. ఎనీవే, 2001 అంటే మీకు బుధదశ జరుగుతూ ఉన్నది. 2001 2000 జూలై అంటే బుధుడిలో చంద్రుడే జరిగాడు. బుధదశ చంద్రభుక్తి. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, మంచిదనమాట. చంద్రభుక్తి అని అంటే చంద్రుడి స్టార్లో గ్రహాలు గురువు ఉన్నాడు అనమాట. సో సో బుధుడు అంటే బుధుడు స్టార్లో రాహు దశమంలో ఉన్నాడు, మంచిదేలే. మంచిది కాబట్టి మరి ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ చైల్డ్ అక్కడ ఫ్యామిలీలో పుట్టిన తర్వాత విత్-ఇన్ ఏ ఇయర్ ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ చెప్తా. ఫాదర్ ప్రొఫెషన్, ఆపర్చునిటీ, జాబ్, బిజినెస్ ఏదైతే అది ప్రోగ్రెస్ చెప్తా. మీకు ఏమన్నా మీ ఫాదర్కి ఆ టైంలో ఏమన్నా వచ్చిందా? 2001 ఆ ప్రాంతంలో తెలుసా, తెలీదా? అప్పుడేం లేదండి. అప్పుడు అంటే ఏం చేసేవాళ్ళు మీ ఫాదరు? మా ఫాదర్ పోలీస్ అండి. ఓకే, రైట్. సో అక్కడ గుడ్ ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది, నెగిటివ్ లేదు. ఓకేనా? మళ్ళీ ఇంకో 4 years కూడా ఏంటిది నెగిటివ్ ఏం లేదు, అదే బాగుంది. మళ్ళీ ఇంకో 4 ఏళ్ళకి కూడా ఇంప్రూవ్మెంటే చెప్దాం. ఓకే. ఏం పోలీస్ మీ ఫాదరు? కానిస్టేబుల్ పోలీస్. ఓకే, 2002 2003 ఇవన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చెప్దాం. ఓకేనా? సో 2004 దగ్గర 5 దగ్గర మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే అక్కడి నుంచి ప్రమోషన్, ఇంప్రూవ్మెంట్ ఏదో ఒక స్టెప్ తీసుకుంటుంది కదా, అక్కడ కొంచెం మళ్ళీ ప్రోగ్రెస్ అయింది. కనిపించిందా 4-5 దగ్గర? అంటే నాకు అంత ఐడియా తెలియదు. ఓకే, రైట్. సరే, ముందుకు పోదామండి. అక్కడైతే ప్రాబ్లం లేదు. ఓకే, చంద్రుడు రిజల్ట్ గురువు ఇస్తున్నాడు, అంతా బాగానే ఉంది. నేనేం నెగిటివ్ ప్రిడిక్ట్ చేయట్లేదు. 6, 7, 8 ఇవన్నీ బాగానే వెళ్తున్నాయి. మళ్ళీ ఇదిగో 10th house అపోజిషన్ యురేనస్ జరిగింది 2007-8లో. యురేనస్తో అపోజిషన్ జరగడం మంచిది కాదు కదా. రివర్సల్ ఆస్పెక్ట్ మీ వరకు బాగానే పనిచేసిన ఇంట్లో వాళ్ళకి ఒకసారి పని చేయదు, లేదంటే గబాలను కింద పడడం, దెబ్బలు తాగడం ఇట్లాంటివి ఇస్తుంది. మార్స్ కూడా సన్ మీద నుంచి వెళ్ళబోతున్నాడు అనమాట. కాబట్టి 7, 8, 9 వరకు కొంచెం స్లో డౌన్ అయిందనమాట.
సో అనుకున్నంత ప్రోగ్రెస్ లేదు. సో అక్కడ కొంచెం స్లో డౌన్ చెప్పాలి. మీకు ఏమైనా పని చేసిందా? హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంది? రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది? అక్కడ ఇంట్లో ఇప్పుడు ఓవర్ ఏ ఎక్స్పెండిచర్స్ ఏమైనా అవుతున్నాయా? ఏ టైంలో అండి ఇప్పుడు అంటే 2007, 8, 9, 10 వరకు కొంచెం ఆ, స్లో ఉంది. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ అవన్నీ కొంచెం ఓకే. అనుకున్నట్టుగా లేవన్నమాట. మదర్ హెల్త్ కొంచెం అప్పుడు హెల్త్ సరిగ్గా లేకపోవడము అట్లా జరిగినాయండి. ఫాదర్కి హెల్త్ సరిగ్గా లేకపోవడం. ఏమైంది ఫాదర్కి అప్పుడు? అంటే అంత ఐడియా లేదు, బట్ హెల్త్ బాగాలేదని తెలుసు, తెలిసిందండి. అంతవరకు తెలుసు. ఆ, ఓకే, అంతవరకు తెలుసు. సరే మళ్ళీ ముందుకు వెళ్దాం. ఓకేనా? ఇక మళ్ళీ రికవర్ అయ్యి ముందుకు పోతారు కదా, మెల్లగా ముందుకు పోవడం అంతే అనమాట. 11, 12 రొటీన్ అనమాట. ఉన్నదే నడుస్తుంది. మిరాక్యులస్ రిజల్ట్ చెప్పట్లేదు. అర్థమైందా? ఆ, దాని తర్వాత ఇక చూడండి, మళ్ళీ 2014లో మళ్ళీ ఒక స్క్వేర్ ఆస్పెక్ట్ జరుగుతుంది. 14, 15లో మీకు 7వ తరగతి 8వ తరగతి ఉండి ఉంటారు. 14 ఏళ్ళు కదా. ప- సో ఆ, అక్కడ స్క్వేర్ ఆస్పెక్ట్ జరగడం అనేది జనరల్లీ నాట్ గుడ్ అనమాట. మీకు కూడా అది ఓకే, యావరేజ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 14, 15లో నెటల్ సాటర్న్కి అప్రోచింగ్ సెక్స్టైల్ ఉన్నాడు. అది రెట్రోగ్రేడ్ రివర్సల్ వల్ల చదువు, తర్వాత అక్కడ ఉండే రిలేషన్షిప్, ఫ్యామిలీ, ఒక్కోసారి దూరంగా హాస్టల్లో ఉండడం, ఇవన్నీ కూడా సరిగ్గా లేవు. 14, 15లో మళ్ళీ స్లో డౌన్ అయిందనమాట. చంద్రభుక్తి బాగానే ఉంది కానీ శనిభుక్తికి ఇష్యూ. శనిభుక్తి వచ్చినప్పుడల్లా ఇష్యూ ఉంది. శనికేతులు ఇష్యూ. 14, 15 మే మళ్ళీ అక్కడ ప్రాబ్లం చెప్తా. మళ్ళీ అక్కడ ప్రాబ్లం ఏమైనా పని చేసిందా? లేదు, సూపర్గా ఉందంటారా? లేదండి, అప్పుడు బాగానే ఉంది. మీకు బాగానే పద ఉంది. 16 నుండి కొంచెం బాగాలేదండి. అంటే హాస్టల్కి వెళ్ళి అట్లా కొంచెం అక్కడ నుంచి బాగాలేదు. ఓకే, మీకు ఒకటి చెప్తాను. 16 అంటే 2015 జూలై నుంచి 16 జూలై వరకు కూడా 2015 క్యాలెండర్ ఇయర్ తీసుకుంటాం. సరేనా? సో దాని ఓకే. అర్థం ఏంటంటే సరిగ్గా లేదనే అర్థం. ఆ, ఓకే, పాస్ అయ్యాను మరి నేను. ఆ, అట్లా వేయాలి. దాని తర్వాత ఏముంది? సెల్ఫ్ ఎఫర్ట్. మామూలుగా వెళ్తా ఉంది, గ్రేట్ ఏం లేదు. ఎందుకనంటే ప్రోగ్రెసివ్ ఏం అందుకోవట్లేదు. ఆస్పెక్ట్ అందుకోనప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్. ఓకేనా? సెల్ఫ్ ఎఫర్ట్ 10 అంటే మరి లైక్ మీరు సూపర్ డూపర్ స్టూడెంట్ అని చెప్పాను కానీ ఉన్న దానిలో ఆ 17, 18 కూడా ఆ స్క్వేర్ ఆస్పెక్ట్స్ వల్ల ఎక్స్పెక్టెడ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. రివర్సల్ రిజల్ట్ అనమాట. 10th హౌస్ స్క్వేర్ సాటర్న్ జరుగుతుంది కాబట్టి 18, 19లో మళ్ళీ పేరెంట్స్ హెల్త్ ఎలా ఉందని అడుగుతాను, ఎడ్యుకేషన్ ఎలా ఉందని అడుగుతాను. ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వదు అనమాట. ఒక విషయంలో అంటే లైక్ స్టాగ్నెంట్గా ఉండొచ్చు, అనుకున్నంత ప్రోగ్రెస్ రాకపోవచ్చు, ఇట్లాంటివన్నీ చెప్పాలన్నమాట. పని చేసాయా? లేదు, సూపర్ ఉందంటారా? లేదు, పని చేశాయండి. అంటే అంటే అనుకున్నంత ఎడ్యుకేషన్లో అంత రిజల్ట్ ఏం లేదు. రిజల్ట్ వచ్చేది కాదు. అంటే ఓకేనా? ఆ, జనరల్గా ఆ, శుక్రదశ బాగుంది. శుక్రుడు స్టార్లో ఎవరు లేరు. శుక్రుడు స్టార్లో 9th అంటే ఇంప్రూవ్మెంట్. సో బట్ ఎక్స్పెక్టింగ్ టు ప్రోగ్రెస్ అనమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ లేదు, తర్వాత వచ్చినప్పుడు చెప్దాం. 2020 నుంచి చార్ట్ అనేది కొంచెం ఇంతకు ముందున్న బ్యాడ్ ఆస్పెక్ట్స్ నుంచి రొటీన్ అయింది. అర్థమైందా? ఇప్పటిదాకా ఆస్పెక్ట్స్ సరిగా వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఫాదర్ ఏ లెవెల్లో ఉన్నారో చాలా కాలం అదే లెవెల్లో ఉండాల్సి వచ్చినట్టు లెక్క. అర్థమైందా? అనుకున్నంత అగ్రెసివ్ ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ రాలేదు. రొటీన్ అయిపోతూ ఉంటుంది కదా, అలా. అవునండి. తర్వాత 20, 21 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ అండి. కోవిడ్ మూమెంట్ కానీ ఉన్న దానిలో మీరు చేయగలుగుతారు. 21, 22లో మీకు ఒక చిన్న ఆపర్చునిటీ ఆఫ్ ప్రోగ్రెస్. ఇప్పుడు జాబ్ అంటే జాబ్, ఏదంటే అది నేర్చుకుంటారు కదా, అట్లా మీకు ఒక ఇంపార్టెంట్ ఉన్నదానిలో 21, 22, 23 వరకు ప్రోగ్రెస్ చెప్పాలి. నేను చెప్పినట్టు ఏమన్నా కొంతమన్నా పనిచేసిందా లేదా? లేదండి, నేను 23 వరకు యాక్చువల్గా అంటే బీటెక్ చదువుతుంటే అంతే. అవును, మీ బీటెక్ సరిగ్గా లేదా? పాజిటివ్గా మీకు పాస్ అయ్యారా? బ్యాక్లాగ్స్తో ఆగిపోయారా? లేదు లేదు, పాస్ అయ్యాను. 23కి పాస్డ్ అవుట్ నేను. పాస్డ్ అవుట్ అంటే మీకు చదువు వచ్చిందనేదే కదా. అవునవునండి. మరి నెగిటివ్గానే చెప్పాలా దాన్ని నేను? లేదు లేదు లేదు, పాజిటివ్ అండి. ఓకే, 21 నుంచి 23 వరకు మీరు ఏదైతే చదువుకున్నారో ఇది ఉపయోగపడే డైరెక్షన్లో వెళ్తా ఉంది. నెగిటివ్ ఏం లేదని చెప్తున్నా. మీకు నెగిటివ్ ఉంటే నేను తప్పు చెప్పినట్టు కదా. అవునండి. బాగానే ఉంది. దాని తర్వాత 24 ప్రోగ్రెసివ్. మళ్ళీ 24లో కూడా మళ్ళీ ప్రోగ్రెసివ్నెస్ అంటే గుడ్ డైరెక్షన్లో పోతుంది. ఇప్పుడు చదివిన చదువుతో మీకు ఉద్యోగం ఆపర్చునిటీయో ముందుకు వెళ్తా ఉంది కదా. 24 వరకు కూడా ముందుకు వచ్చిందా లేదా వెనక్కి పడిపోయిందా? లేదు, 23 మిడిల్ వరకు ముందుకు వెళ్తానే ఉందండి. 23 మిడ్ వరకు ముందుకు వెళ్తా ఉన్నారు. ముందుకు వెళ్తానే ఉంది. ఓకే, తర్వాత మళ్ళీ ప్రాబ్లం చెప్దాము. ఇప్పుడే కాదు, ఓకేనా? ఇంకా పూర్తిగా ఆపరేట్ కాలేదు. ఓకే, సో ఇప్పుడు రాహు భుక్తి మీరు ప్రాబ్లం అన్నట్టు చెప్తున్నారు, ఇంకా పూర్తి స్థాయిలో ప్రాబ్లం ఆపరేట్ కాలేదు. ఓకే, 16 పాయింట్ ఇదిగో
ఇక్కడ చూడండి 24లో కొత్త డెసిషన్స్, అంటే ఇప్పుడు మీరున్న రూట్లో నుంచి కొత్తది ఏదైనా చెయ్యాలని క్విక్ డెసిషన్, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, వేరే డెసిషన్స్ తీసుకుంటారు. అట్లాంటి డెసిషన్స్లో కొంచెం ట్విస్ట్ జరుగుతూ ఉన్నది. అది 24-25 క్యాలెండర్ ఇయర్లో కనిపించిందా? 24 జూలై నుంచి 25 జూలై వరకు చూసుకోండి, 25 జూలై నుంచి 26 జూలై కూడా చూసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే కొత్త డెసిషన్స్ అంటే మెట్ల మీద నుంచి నడుస్తుంటే కింద పడిపోయినా అది కొత్త డెసిషన్ అంట. నేను అర్థమైందా? చూసుకోకుండా చేసేది. ఈ 2 years చాలా, అంటే ఈ కోర్సుల విషయంలో అట్లా చాలా కొత్త డెసిషన్స్ తీసుకుంటూనే ఉన్నా. మీరు ఎక్కువ నేర్చుకుంటారు, జరగడం. అది వేరే రకంగా ఉపయోగపడుతుంది, కానీ ఇన్స్టాంట్ గా ఉపయోగపడుతుంది అని చెప్పలేము. అంటే ప్లాన్డ్ ప్రకారంగా, ఇప్పుడు మీరు ప్లాన్డ్ ప్రకారం, ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా అంటే మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని వాళ్లే తీసేస్తే మీకు మంచి, మీకుగా మీరు మానేస్తే చెడు, అట్లా పనిచేస్తుంది అనమాట. అట్లనే పనిచేసిందా, వేరే రకంగా పనిచేసిందా? ఆ, అంటే నేను మానేయడమే జరిగిందండి. మీరు ప్రతిసారి అంటే మానేశారని అంటే కష్టపడతారు కదా, అప్పుడు రివర్సల్ ఆస్పెక్ట్ పనిచేయదు. అట్లా అర్థమైందా? ఆ, మీరేం ఆ, డిసిషన్ తీసుకోకుండా మీ కంపెనీ వాడు తీసాడు అనుకో, మీరు కొత్తది నేర్చుకోవచ్చు, వెళ్ళొచ్చు, అట్లా అనమాట. ఉమ్. సరే, ఇప్పుడు దాకా వచ్చాం కదా. 10కి ఒక 2 మార్కులు వచ్చాయా, 4 మార్కులు వచ్చాయా, ఇంకేమైనా ఎక్కువ వచ్చాయా, 8, 9 వచ్చాయా? 7-8 వచ్చాయండి. 7-8 మార్కులు. ఓకే, పాస్ అంటే అయ్యామా, ఫెయిల్ అయ్యామా? ఆ, ఆ, ఖచ్చితంగా పాస్ అయ్యాను. ఓకే, ఇంకో 3 మార్కులు ఎక్కడ పోయాయి అంటారు? అంటే అంటే కొన్ని అంటే అంటే నేను అంటే అంత ఆలోచించలేదు. డైరెక్ట్ అంటే మామూలు ఆలోచించకుండా ఓవరాల్ ప్లీజ్ గా పిల్లోడిని చెప్తాను. నాకు మార్కులు ఎట్లా వేసేస్తారా? చెప్పండి. లేదు లేదు, మీరు చెప్పిన దాన్ని బట్టే చూస్తే అంటే ఓవరాల్ గా 7 పైన వచ్చినాయి. 7 పైన వచ్చినాయి. ఎక్కడ పోయింది ఆ, మరి తప్పు? ఆ, ఆపోజిట్ చెప్పింది ఎక్కడ? అంటే అదే ఇప్పుడు స్టార్టింగ్ లో ఫాదర్, అంటే అవును, అప్పుడు అవును, అక్కడేం ప్రాబ్లం లేదు, బానే ఉందని చెప్పా, తర్వాత ప్రోగ్రెస్ అని ఆ, చెప్పా, మీరు తెలియదు అని చెప్పారు. తెలియని దానికి మార్కులు ఆ, తగ్గివేశారు, అంతేనా? అట్లేం కాదండి. అంటే అట్లా ఓకే, ఆ, చెప్పండి, పర్లేదు, అర్థం చేసుకుంటా, నేర్చుకుంటా, తప్పు చేస్తే, అందుకని అంతే, ఆ, జెన్యున్. అట్లే అంటే నేను మామూలుగా ఆ, మామూలుగా చెప్పానండి అంతే. క్యాజువల్ గా మార్క్స్ ఇచ్చారు, అంతేనా? ఆ, ఆ, స్టార్టింగ్ లో ఏం తప్పు పోయిందని అడుగుతున్నాను. అంటే అంటే అంత తప్పు ఏం పోలేదండి, అన్ని మ్యాచ్ అయ్యాయి. అలైన్డ్ గా ఉన్నాయి. అంటే స్టార్టింగ్ లో మనం అవును ప్రోగ్రెస్ అవును, చెప్పినప్పుడు మీ ఫాదర్ కి ప్రోగ్రెస్ రాలేదంటున్నారా, మీరు ఏమంటున్నారు? అంటే నాకు తెలియదు కాబట్టి అట్లా అన్నానండి అంతే. తెలియదు కాబట్టి మీరు మార్కులు తీస్తున్నారు, అంతేనా? అంతే. ఓకే, తెలిసిన దానిలో ఏమంటే మార్కులు ఎన్ని వేస్తారు అప్పుడు? అప్పుడు 10 అండి అప్పుడు. ఓకే, అది తెలిసిన దానిలోనే మార్కులు వేయాలండి. ఇప్పుడు మీకు ఆ, 100 మార్కులు వచ్చిన పేపర్ మీకు ఇచ్చానండి, మీరు నాకు తెలియదని 20 మార్కులు వేస్తే ఎలా చెప్పండి? న్యాయమా? అవును. ఆ, తెలియని దానిలో మార్కులు వేయకూడదు. కావాలంటే మీరు ఫోన్ చేసి మీ పేరెంట్స్కి నేను ఇట్లానే కరెక్టేనా కాదని కనుక్కుని రావాలి కదా. నేను లైన్లో అవునవును. ఉండమంటే లైన్లో ఉంటా, మీరు చేస్తా అంటే చేయండి. లేదులేండి అంటే. ఓకే, రైట్. ఆ, సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? ఇప్పుడు అంతకుముందు చేసిన వర్క్ ఏంటిది? ఎప్పుడండి అంటే ఈ ఇప్పుడు లాస్ట్ 23 మిడ్ వరకు ఏదో చేశానని చెప్పారు కదా. అవునండి. 23 మిడ్ వరకు బీటెక్ అయిపోయిందండి నాది. ఓకే, బీటెక్ అయిన తర్వాత బీటెక్ డెసిషన్ అయితే మేకింగ్ రాంగ్ అంటే ఏమైతా ఉన్నది? అంటే ఫస్ట్ ఒకసారి ఈసీకి సంబంధించిన కోర్ జాబ్ ట్రై చేశాను. అంటే దాంట్లో కోర్స్ తీసుకున్నాను. ఉమ్. అది అది వర్కౌట్ కాక మరి బ్యాంకింగ్ సైడ్ వద్దామని బ్యాంకింగ్ తీసుకున్నానండి. ఓకే, మళ్ళీ అదన్నా అది వర్కౌట్ అయిందా? లేదండి. అంటే మరి అది వద్దని చెప్పేసి మరి ఈసీ సైడ్ వెళ్దామని అటు మారాను ఈసీ కొన్నాళ్ళు. అంటే ఎలక్ట్రానిక్స్ కదా, ఎలక్ట్రానిక్స్ సైడ్. అంటే చిప్స్, మొబైల్ చిప్స్ వాటి మీద ఉంటుంది కదా. మొబైల్ చిప్స్ వాటి మీద ఉంటుంది. ఓకే, రైట్. సరే, మరి ఇప్పుడు మళ్ళీ అటు ఇటు మళ్ళీ దేని మీదకి అటు వచ్చారు? చిప్స్ మీదకి వచ్చారా? మరి ఇది కాదు అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? సాఫ్ట్వేర్లో ఏం చేద్దామని? టెస్టింగ్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నాను. ఓకే, రైట్. సాఫ్ట్వేర్ అయినా పనిచేస్తుంది, మీకు టెస్టింగ్ అయినా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు నేనేం ప్రిడిక్ట్ చేయాలైతే? అంటే ఏ ఫీల్డ్ మంచిది, ఒకవేళ ఎటు సైడ్ వెళ్తే బెటర్ అనేసి ఓటింగ్ వేయాలంటారు ఇప్పుడైతే. ఓకే, సరే. ఆ, శని లాభంలో ఉన్నాడు, బుధుడు 9లో ఉన్నాడు, కుజరాహులు వ్యయంలో ఉన్నారు, అది ద్వితీయంలో ఉన్నాడు. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్కి వెళ్ళాలా, లేకపోతే ఎలక్ట్రానిక్స్ మీదకి వెళ్ళాలా అనేది క్వశ్చన్. వెళ్ళాలా అంటే ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉందండి సాఫ్ట్వేర్లో career లో. అంటే టెస్టింగ్ చేద్దామని క్వశ్చన్, అంతేనా? అవునండి. ఓకే, మంచిగా ఉందా స్కోప్ మరి సాఫ్ట్వేర్లో టెస్టింగ్ సైడ్ కెరియర్ స్కోప్ కనిపిస్తా ఉందా? ఏ వల్ల ఆటోమైజేషన్ టూల్స్ అవన్నీ ఆటోమేటిక్గా అయిపోయేదానికి అవకాశం ఏమైనా ఉందా, లేదంటే స్కోప్ ఉందా? ఆటోమేషన్ నేర్చుకుందామని అనుకుంటున్నాను, ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే, సరే, ఫస్ట్ టైం చూద్దాం, ఏదైనా గైడ్ చేయగలిగితే ట్రై చేస్తాం. చూడండి, 25కి
కష్టపడి నేర్చుకుంటున్నారు, ఉపయోగపడతాయి, ఏదో ఒక ఆపర్చునిటీ అయితే రాకుండా ఉండదు కానీ, బట్ ఇంకా ఆస్పెక్ట్స్ అనుకున్నట్టు అందుకోవాలన్నమాట, అందుకోవట్లేదు. ఓకే, 26 ఓకే. క్యాలెండర్ చూస్తే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ వీనస్కి నెటల్ 10th హౌస్ని కంజైన్ చేస్తున్నాడు, విచ్ ఈజ్ వెరీ అగ్రెసివ్ ఆస్పెక్ట్. నేను అస్సలే పాజిటివ్గా చెప్పను, ఖచ్చితంగా మీరు ఫీల్ అయినా రేటింగ్ 0 ఓకే. వేసినా కూడా చెప్పను. ఓకేనా, ఓకే. ఎందుకంటే 7th లార్డ్ ఎప్పుడైతే కంజంక్షన్ అవుతాడో, 7th లార్డ్ ఎప్పుడైతే స్పాయిల్ అయ్యాడో, మ్యారేజ్ డిలే అవ్వడానికి ఏమేం జరగాలో జరుగుతుంది. ఇప్పుడు లవ్ ఫెయిల్ అయింది అనుకో, లవ్ ఫెయిల్ అవుతుంది. ఏమైనా లవ్ ఓకే. నడుస్తుందా? ఆహా! ఏం లేదండి. ఓకే, నడిస్తే ఫెయిల్ అవుతుంది, లేదంటే కొత్తది ఎంటర్ అయ్యి కూడా ఫెయిల్ అవుతుంది. ఏదైనా ఆఫర్ వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, మొత్తానికి ఓకే. 26, 27 ఫ్యామిలీ హెల్త్, ఒక్కోసారి ఫైనాన్స్, ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్స్, ఫాదర్ హెల్త్, ఇవన్నీ కూడా దాదాపు ఇప్పటి నుంచి ఇంకో 3 ఏళ్ళు ఈజీగా చెప్తా. 3 ఏళ్ల ఓకే. వరకు కూడా నేను అనుకున్న లెవెల్లో ప్రోగ్రెస్ని ప్రిడిక్ట్ చేయను. అర్థమైందా? ఓకే. అప్పటి వరకు మీరు ఏది నేర్చుకుంటారో, దేనిలో ఉంటారో దానిలోనే కష్టపడతా ఉండాలి. అర్థమైందా? ఓకే. మీరు ఏది ఫిక్స్ అవుతారో ఆ తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేంజ్ చేద్దాం. అప్పటిదాకా చేంజ్ అంటూ ఏం లేదు. మీకు ఓకే. బుధుడు బాగున్నాడు 9th లో, ఆ మెర్క్యూరీ 9th లో ఉండడం వల్ల ఆ 29, 30లో ఆస్పెక్ట్ అందుకుంటుంది. అప్పటికి కానీ ఓకే. చార్ట్ క్లారిటీ డైరెక్షన్లో మూవ్ అవ్వదు. అప్పటిదాకా మీరు ఓపిక్గా ఉండాల్సిందే. ఓకే. సో దట్ ఈస్ ద కంక్లూషన్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. ఆ! అంటే సెటిల్ అవ్వడం అవన్నీ అంటే 29 వరకు 29, 30కే అంటే శని విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ చంద్ర కదా, చంద్రుడు 6th లో ఉన్నాడు కదా. సో ఆయన 6th హౌస్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాడు, ఎందుకంటే ఈయన 8th లో ఉన్నాడు. 6-8 విపరీత రాజ్యం లాగా ఆపరేట్ అవుద్ది. ఆ శని భుక్తే ఇంప్రూవ్మెంట్. శని భుక్తి వరకు ఫ్యామిలీ హెల్త్, మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్, వర్క్ ప్రాస్పెక్టివ్స్, అసలు ఏది మనం అనుకూలంగా చెప్పట్లేదు. అర్థమైందా? గురువు ఆల్రెడీ ఓకే. 6th కనెక్ట్ అయ్యాడు 8th లో ఉండి, అది విపరీత రాజయోగమే, కానీ అది పని చేయట్లేదు. అర్థమైందా? ఎందుకంటే ఓకే. శుక్రుడు ఆల్రెడీ లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, వ్యయాధిపతి కనెక్ట్ అయ్యాడు. అంటే ఇట్ ఈస్ ఆపరేటింగ్ దుస్థానస్ అండి, ఇండైరెక్ట్ గా లగ్న అష్టాధిపతులు పాపులు అనమాట. కాబట్టి పోరాటం 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 26 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది అసలైన పోరాటం. ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలే. అర్థమైందా? ఓకే. ఆగస్ట్ ఓకే. నుంచి గేమ్ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి సఫరింగ్ ఉంటుంది అనమాట. ఓకే. అప్పటి నుంచి ఒక 3 ఏళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు నమ్మకం లేదు. ఓకే, దాని తర్వాత నుంచే ప్రోగ్రెస్ వస్తుంది. అప్పటికి మీరు ఏదైతే ఉంటారో దానిలో బ్రైట్ అన్నీ అవుతారు, లేదంటే ఇది కాదులే మనకు వర్కౌట్ కాదని మళ్ళీ కొత్తదాన్ని పికప్ చేసుకుంటారు. అది విషయం. ఓకే అండి. అప్పుడు మ్యారేజ్ కానీ ఏదైనా కానీ స్టెప్స్ తీసుకోవచ్చు. కొంచెం డిలే ఫర్ ద మ్యారేజ్ కాంబినేషన్స్, కొంచెం గ్యాప్ ఆఫ్ రిలేషన్షిప్ కాంబినేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. అప్పటి ఫాదర్కి వరకు మదర్కి జరుగుతా మధ్య రిలేషన్షిప్ ఇష్యూస్ బాగా పనిచేసాయా? ఏమన్నా పనిచేసాయా? వేరే ఆ! ఇంకేమన్నా లేదు. ఇన్వాల్వ్ అయ్యాయా? డబ్బులు పెడితే ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిందా? ఫాదర్ ప్రాస్పెక్టివ్లో ఏం పనిచేసింది? అదే ఇప్పుడు నేను ఒక జాబ్ కోసం చూసింటే అది రాలేదండి. అక్కడ మనీ ఎళ్ళిపోయాయి అంతే. మనీ నష్టపోయారా డబ్బులు ఇచ్చి? ఆ! ఆ! అవునండి. అవును. ఎంత ఇచ్చారు? అంటే ఒక దగ్గర దగ్గర ఒక 50,000 లాస్ అయ్యాను. 50,000 అంతే కదా? అవునండి. ఓకే, ఓకే, అది పెద్దగా కాదులే. రైట్. ఓకే. అంటే ఇది రిలేటివ్ ఉంటుందండి. నేను నెలకు 1000 సంపాదిస్తున్నానంటే 50,000 ఎక్కువ అవుద్ది. నేను నెలకి ఒక 30,000 సంపాదిస్తున్నానంటే 50,000 2 monthsలో రికవర్ చేయొచ్చు కదా. అట్లా అనమాట, రిలేటివ్గా తీసుకోవాలి ఎంత పెద్ద స్థాయి అనేది. సరే, ఇక్కడైతే చార్ట్ అందుకుంటుందండి నా అండర్స్టాండింగ్ ప్రకారంగా 29, 30లో. అక్కడి నుంచి నాకు పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి మీరు చాలా కాలం ముందుకు పోతున్నారు. ఓకే, దాని తర్వాత అంటే శుక్రుడు ఒక హాఫ్ పని చేస్తున్నాడు, ఒక హాఫ్ పని చేయట్లేదు. తర్వాత సన్ వస్తాడు. ఓకే. అంటే ఏమన్నా ఇప్పుడు అంటే జస్ట్ డౌట్ అండి. అంటే గవర్నమెంట్ జాబ్‌కి ఏమైనా రిలేట్ చేస్తే మన బెటర్ ఉంటుందా అనేసి? ఇప్పుడు టైం బాగాలేదు కాబట్టి మీరు ఏది ట్రై చేసినా నేను వర్కౌట్ కాదని చెప్తా. అట్లా కదా, అర్థమైందా? మీరు ఆ! గవర్నమెంట్ జాబ్ అంటే ఆ! మీరు వెళ్ళి డిఫికల్టీ టైంలో ట్రై చేస్తా అంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఎందుకు వస్తుంది? రేపు వచ్చినా కానీ మానేయకుండా ఎందుకుంటారు? ఉదాహరణకి అవునవును. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ జాబ్ నాకు నచ్చలేదండి, నాకు మానసికంగా సాటిస్ఫాక్షన్, అందుకే మానేశాను అంటారు. అర్థమైందా? హ్మ్. హ్మ్. మీకు రవి శుక్రుని ఇండికేట్ చేస్తున్నాడు, 10ని ఇండికేట్ చేశాడు. గవర్నమెంట్ ట్రై చేసుకోవచ్చు, కానీ దానిలో ఆ లూప్లో మీరు ఇప్పుడు 3 ఏళ్ళు ఉండి దాని తర్వాత అనుకున్నట్టు రాలేదనుకో, ఈ 3-4 ఏళ్ళు వేస్ట్ అయినట్ట కాదా? వేస్ట్. అప్పటికి దశాభుక్తి కూడా సిగ్నిఫై చేయాలి కదా పాజిటివ్గా. అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నాకు కాంబినేషను. ఓకే, అప్పుడు శని భుక్తి వస్తుంది. ఓకేనా, శని రిప్రజెంట్స్ చంద్ర ఇన్ 6th. ఇప్పుడు చంద్రుని చూడండి, దశమాధిపతి. దశమంలో ఉన్న శుక్రుని చూడండి, దశమంలో రవి ఉన్నాడు. డెఫినెట్లీ రాహు 7th లో కనెక్ట్ అవుతున్నాడు. లేదండి ఇప్పుడు 10th లో ఉన్న
రాహువే లీడింగ్. ఓకేనా, 10th లో రాహు లీడింగ్. రాహు కనెక్టెడ్ టు 8th. గురు స్టార్ లార్డ్ చంద్రుడు. చంద్రుడు అంటే చంద్రుడు నాట్ కనెక్టెడ్ టు లగ్నాధిపతి. అప్పుడు శని ఆస్పెక్టింగ్ కుజ. సో శని లీడింగ్ అనమాట. సో శని రాహువులు 8th కనెక్ట్ అయ్యారు. బేసికల్లీ మీది ప్రాబ్లమ్ సాల్వింగ్ జాబ్ అండి. ఓకేనా, మీరు టెస్టింగ్ అంటారా, ఇప్పుడు ఈ మొబైల్ చిప్స్ చేశారనుకోండి, దాన్ని క్యూఏ చేస్తారుగా, క్వాలిటీ అష్యూరెన్స్ అట్లాంటిది. ఆ, అట్లాంటిది ఆ, లేదంటే ఫార్మా ఉంది, ఫార్మా కంపెనీలో ఆ క్వాలిటీ అష్యూరెన్స్ చేస్తారు, అట్లాంటి జాబ్ అనమాట. ఓకే, సో కాబట్టి ఐ రికమెండ్ యూ టు లర్న్ దట్ ఆటోమైజేషన్ టెస్టింగ్ ఈజ్ అ వన్ చాయిస్, ఓకే. బెస్ట్ చాయిస్ యాజ్ ఆఫ్ నౌ. లేదు ఇంకా నాకు చిప్స్ మీద బాగా ఇంట్రెస్ట్ అంటే దెన్ యూ గో ఫర్ సర్క్యూట్స్, చిప్స్, దాని మీద ఫోకస్ చేయమని చెప్తా. దట్స్ కంక్లూషన్. ఓకే అండి. నేను చెప్పింది ఫైనల్ అనుకోకండి, ఓకేనా, సీరియస్గా. ఆ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చి ఆస్ట్రాలజర్కి 4 మార్కులు ఇచ్చాను, ఆ ముందే తెలుసు అనుకుంటానే ఉన్నాను, వాడు చేయబట్టి నాకు ఇట్ట అయిందని అస్సలు అనుకోమాకండి. ఉపయోగం ఉండదు, లేదు. ఎందుకంటే మీరు నన్ను ఆ, తిట్టుకున్నా ఉపయోగం ఏం లేదు. మీ డెసిషన్ మీరు తీసుకోవాలి. ఇది ఒక ఇన్సైట్. ఓ ఫ్రెండ్ దగ్గర పోతే ఇంకోటి చెప్తాడు, ఆడు చెప్పింది కరెక్ట్ కాడరా అని ఇంకోటి అంటాడు, అవునా కదా. అవునవును. ఇది ఒక ఇన్సైట్ అంతే. ఉమ్, అర్థమైందా? ఆ, రైట్. ఇంకా ఎలా అనిపించింది ఓవరాల్ సెషన్? వర్తియా? వర్తే అండి. ఓకే, బాగుంది. సరే మరి ఉండనా, ఇంకేమైనా ఆ, చెప్పాలా? అంటే ఒక చిన్న డౌట్ అండి. అంటే ఈ అడగండి. గురు భక్తి స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం అట్లా బెటర్ ఏమి ఉండదు అంటే ఇప్పుడు రాహు దశ అంతర్దశ జరుగుతుంది కదా, గురు అంతర్దశ వల్ల ఏమన్నా కొంచెం. రాహుతో సమస్య కాదు, సమస్య అంతా గురువుతోనే అనమాట. ఓకే, ఓకే. గురుభుక్తే స్పెషల్ ఆఫర్ అని చెప్పాను కదా. అవునవును. నిద్రపోకుండా పోరాటం చేయాలి, ఏం చేస్తారో అని చేయండి, రిస్క్ మాత్రం చేయకండి. ఓకేనా, ఓకే అండి. ఓకే, మీకు థ్యాంక్ జాబ్ వచ్చినా ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఆ 3 ఏళ్ళు అక్కడే ఉండండి. ఓకే, యు టేక్ దట్ నెగిటివిటీ. అది నేను కంక్లూషన్ ఇచ్చేది. ఓకే అండి. సరే, ఇంతకి థ్యాంక్ నచ్చిందా అనాలిసిస్? ఓవరాల్గా క్లారిటీ వచ్చిందా లేదా? వచ్చింది. 29, 30 తర్వాతనే మీకు వర్కౌట్ అవుతుంది. అప్పటి వరకు కష్టపడాలి. మీరు చదివేది ఉంటే చదవాలి, మారేది ఉంటే మారాలి, వాడు తీసేస్తే మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాలి, ఇలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటూనే ఉంటాయి అన్నమాట. అదొక హాబీ అనుకోండి అంతే. ఓకే. సరే మరి, నమస్తే అండి. థ్యాంక్స్.